హలో వెల్కమ్ బ్యాక్ టు యషి ఒఫిషియల్. అందరు ఎలా ఉన్నారు? సో మేము బాగున్నాము, మీరు అందరు బాగున్నారు అనేసి అనుకుంటూ వీడియో స్టార్ట్ చేశాను. సో మేము మహారాష్ట్ర పండరిపూర్ వెళ్ళాము. అక్కడ నదిలో స్నానం చేసుకున్నాము. అండ్ ఆల్సో చాలా టెంపుల్స్ ఉన్నాయి నదిలో కూడా. అసలుకి వాటర్ మునిగిపోతే కనిపించవేమో కానీ మేము వెళ్ళినప్పుడు వాటర్ తక్కువనే ఉండే లెవర్. సో చాలా ఉన్నాయి వాటర్లో టెంపుల్స్ అయితే. లిటరల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది వ్యూస్ కానీ దానివి అన్నీ. అండ్ ఆల్సో మీకు ఆపోజిట్లో కనిపిస్తుండొచ్చు ఇరు మహల్ టైప్లు ఉంది, అది చూసి చాలా బాగుంది. కానీ టైం లేక మేము వెళ్ళలేము. విజిట్ ఉందో లేదో తెలియదు కానీ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం. ఇంకొకటి ఏంటిదంటే మహారాష్ట్రలో చాలా ప్లేసెస్ మనం విజిట్ చేయాల్సినవి ఉన్నాయి. కాకపోతే ఫుడ్ ఒకటి మనం తినలేం కానీ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి టెంపుల్లో కానీ ఎక్కడనైనా సరే అన్నీ ఆల్మోస్ట్ చాలా రీజనబుల్ రేట్స్లో కూడా ఉన్నాయి. అక్కడ మనకి స్పెషల్ దర్శనం కావాలి అలా అనుకుంటే కూడా కొంతమంది అడుగుతారు, దగ్గరకు వచ్చి అడిగి వాళ్ళే తీసుకొని పోతారు. సో మనకి అంత ప్రాబ్లం ఏం అనిపించదు. కాకపోతే ఏంటిదంటే రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే ఇక్కడ షాప్స్ నియర్లో మనము పూజ సామాన్ అవి తీసుకున్న దగ్గరనే వాళ్ళని అడిగితే చెప్తారు. అక్కడ 2 to 3 hours పడతారంట నార్మల్గా దర్శనం కానికి. కాకపోతే ఏంటిదంటే మన సైడ్ లాగా వెయిట్ చేపియరు. మెయిన్లీ రన్నింగ్ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ. పబ్లిక్ని ఆపకుండా పంపించేస్తూనే ఉన్నారు వెంటనే. సో ప్రాబ్లం ఏముండదు, చిన్నపిల్లలకి కూడా అంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను నా 2 పిల్లలను తీసుకొని వెళ్ళినాను కాబట్టి అట్లా అందుకే చెప్తున్నాను. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆల్సో మధ్యలో విజిట్ అయ్యే ప్లేసెస్ కానీ వ్యూస్ కానీ మెయిన్ స్పాట్స్ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే ఇట్లా చెప్తారు కదా 2 కళ్ళు సరిపోవని, అలా ఉండే. నాకైతే చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే ఒక్కొక్క వ్యూ. మోస్ట్లీ చెప్పడం మర్చిపోయాను, బై రోడ్ వెళ్ళేటోళ్ళు వెహికల్స్లో పర్సనల్ వెహికల్స్లో వెళ్ళేటోళ్ళు రోడ్ మీదనైతే చూసి, ఎందుకంటే చాలా మటుకి గుంతలు స్లోప్స్ అవి ఉన్నాయి. సో మేము వెళ్ళేటప్పుడు అయితే మా కార్వి 2 టైర్స్ పంక్చర్ అయిపోయాయి ప్లాస్టర్ అయ్యి. సో మేము సోలాపూర్కి ఒక 1 hour డిస్టెన్స్ అనుకుంటా, 40 to 50 kilometers దూరంలో ఉన్నప్పుడు అయ్యింది అది. నైట్ టైం కాబట్టి అక్కడనే ఆపోజిట్లోనే ఒక పంక్చర్ షాప్ ఉండే, అక్కడ వేయించుకొని సోలాపూర్కి వెళ్ళి మళ్ళీ టైర్స్ అన్నీ చేంజ్ చేయించుకున్నాము. సో రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఆ గుంతలు నైట్ టైంలో కనిపించవు కాబట్టి కేర్ఫుల్గా వెళ్ళాలి అని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటిదంటే అక్కడ సైడు మనకి మెయిన్లీ మన తెలుగు ఫుడ్ కూడా దొరకదు. మోస్ట్లీ పోహా అలానే దొరుకుతాయి. మన ఫుడ్కి అలవాటు పడిన వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది. సో మీరు ఇన్స్టెంట్ ఫుడ్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే. లేకపోతే అక్కడ మిగతాయి అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి, అన్నిటికి వెళ్ళొచ్చు, మంచిగా ఉంటుంది. సోలాపూర్లో కూడా మేము షాపింగ్ చేసాము. సో అవి కూడా ఒకవేళ మీకు కావాలంటే, నేను మ్యాక్స్ టు మ్యాక్స్ బ్లాంకెట్సే తీసుకున్నాను, అక్కడ అవి ఫేమస్ కాబట్టి. కావాలి అంటే చెప్పండి, కామెంట్ చేసి వీడియో పెడతా వాటివి కూడా ఏమేమి బ్లాంకెట్స్ తీసుకున్నా, ఎలా ఉంది, ఎంత కాస్ట్ పడింది అవి కూడా చెప్తాను. అండ్ పండరిపూర్లో హార్స్ వెహికల్స్ ఉంటాయి కదా. సో నేనైతే ఫస్ట్ టైం చాలా భయం అనిపించింది, కానీ చాలా బాగా తీసుకొచ్చింది అది. అండ్ ఆల్సో నేను అక్కడ దాంతో మాట్లాడుతుంటూ కూడా వీడియో తీశాను. సో అదే పెడుతున్నాను. స్టే ట్యూన్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనేసి నేను కూడా హోప్ చేస్తున్నాను. మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారనేసి హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.